బ్రదర్ రేవంత్ రెడ్డి పరిపాలన ఆల్మోస్ట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి 14 నెలలు అవుతా ఉంది. ఎలా అనిపిస్తూ ఉంది? మన సోమవారం కూడా అంటే ఆదివారం రోజు 26వ తారీఖు కూడా కొన్ని హామీలు నెరవేరుస్తామని కూడా చెప్పారు. అందుతున్నాయా గ్రామాల్లో? ఎలా ఉంది? లేదన్న, ఆయన చెప్పిన పూర్తి హామీలు జరగట్లేదు గ్రామాలలో. ఆ రోజు అధికారం రావడానికి అడ్డగోలుగా ఇచ్చిర్రు. ఇలాగ ఇది లాస్ట్ ఛాన్స్ అని అడ్డగోలుగా హామీలు ఇచ్చిర్రు. ఈసారి లాస్ట్ ఛాన్స్ అని అడ్డగోలుగా ఇచ్చిర్రు. ఇచ్చినాక వాళ్ళకి సిచ్యువేషన్ అర్థం, ఇది మన వల్ల కాని పని అని ఇవాళ చెప్పింది. 6 నెలల తర్వాత మొదలు పెడతారు పని ఏదైనా. రైతు బంధు అనేది ఆయన కొత్త పెట్టిన స్కీమ్ కదా, ఆల్రెడీ 3-4 ఏళ్ల కింద నుంచి ఉన్న స్కీమే. ఆయన ఇవ్వలేదు, కొత్తగా ఇస్తాను మండలానికి ఒక గ్రామాన్ని పెట్టుకొని అదేదో పైలట్ ప్రాజెక్టుగా చేయాల్సిన అవసరం ఉంది. రైతు బంధు ఇప్పటికే 3-4 సీజన్లు పోస్ట్ పోన్ చేసిండు. ఇప్పుడు రైతు బంధు కరెక్ట్గా డే బై డే వేసుకుంటూ వస్తే అది ఒక పద్ధతిగా ఉండేది. సరే, ఇందిరమ్మ ఇండ్లు అంటే ఒక కొత్తగా పెట్టిండు, అది బడ్జెట్ పెద్ద బడ్జెట్. ఓకే, రైతు బంధు కోసం రైతులు దాదాపు సంవత్సరం నుంచి వెయిట్ చేస్తారు. వాళ్ళకి ఇప్పుడు నువ్వు లెక్క ప్రకారం ఇచ్చేసే పద్ధతిగా ఉంటుంది. నువ్వు చాలా హామీలు ఇచ్చినావు, 2500 అవి లేవు అసలుకి. ఉచిత బస్సు అంటే దానివల్ల నీకు జనాలకి, కామన్ జనాలకు ఉపయోగం ఏందో మామూలు జనాలకు కూడా తెలీదు. నిరుద్యోగులదైతే మరి ఘోరం భయ్య. 55,000 పోస్టులు అన్నాడు. గతంలో ఇచ్చిన 45,000 పోస్టులు ఈయన గవర్నమెంట్లో కలుపుకొని ఒకనే. అంటే నిరుద్యోగులు మరీ అంత ఎర్రి జనాలు అనుకుంటారు, ఏమనుకుంటారు నాకైతే అర్థం కాదు. కానీ 55,000 పోస్టులలో 40,000 పోస్టులు పాత గవర్నమెంట్ ఇచ్చినాయి. 30,000 కానిస్టేబుల్ మొత్తం ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఈవెంట్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. నిరుద్యోగులు మినిమం డిగ్రీ చదివిన వాళ్ళు భయ్యా. వాళ్ళకి ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా వాళ్ళని అలా మోసం చేసేది అంటే మరి అది ఘోరం అసలుకి. నువ్వు 1,00,000 ఉద్యోగాన్ని ఖాళీగా ఉంటే ఇచ్చేయి, 1,00,000 కుటుంబాలు బాగుపడతాయి. నువ్వు రేషన్ కార్డులు అంటున్నావు, ఈ కొత్తగా ఇచ్చే కూడా 2 లక్షలు జాబ్కి వెళ్ళని అన్నారు. అదే ఇంకా అసలుకి వాళ్ళే ఆలోచించుకోవాలి. చెప్పిన దానికి నిరుద్యోగులు ఆ రోజు నమ్మి వేసిర్రు. ఇంకా 5 ఏళ్ళు అట్టా నా పదవికి వెళ్తా అంటే డోకా ఉండదని అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఆగం చేసుకోవద్దు. నిరుద్యోగులకు ఏం హామీ ఇచ్చినావు, నువ్వు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని ఫిల్అప్ చేయి. నువ్వు 1000 ఆశలతో నీ మీద నిరుద్యోగులు ఆశలు పెట్టుకుని వేయించారు, గెలిపించరు. దానికి తగ్గట్టు ఉన్న ఖాళీలను ఫిల్అప్ చేసిన వరకు నీకు వచ్చేసారి ఛాన్స్ ఉంటుంది. ఎట్టో తర్వాత చూడాలి. నువ్వు గతంలో ఇచ్చిన 45,000 పోస్టులు నీ ఆయం వేసుకొని నువ్వు జస్ట్ 5,000 10,000 పోస్టులు ఇచ్చి నేను 50,000 ఇచ్చినా అని చెప్పుకోవడం పచ్చి అబద్ధం. అది ఇంకోటి, ఇందాక మీరు రైతు భరోసా గురించి అన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ అప్పుడు దోచుకెదింది కాబట్టి తెలంగాణ అప్పుల పాలైంది, అందుకే ఇవ్వలేకపోతా ఉన్నాము. మేము కొండల గుట్టలకు కాకుండా నిజమైన రైతులకు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీని వ్యాఖ్యల మీద మీరేమంటారు? లక్షల కోట్ల అప్పులు ఉండంటే ప్రతి స్టేట్, తెలంగాణ 10 జిల్లాలు ఉన్నాయి, ప్రతి జిల్లా తిరుగుతాం. ఇప్పుడు మా జిల్లా ఉన్నాయి, మా జిల్లాలో ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజీ 30,000 కోట్లతో ధర్మల ప్రాజెక్టు కట్టిండు, 1000 కోట్లతోటి యాదాద్రి గ్రామం. ఇవన్నీ మన కళ్ళ ముందులు కనపడుతున్నాయి. ఆయన లక్షల కోట్లు అంటే ఏదో మాయ చేయలేదు, మాఫీ చేయలేదు, కళ్ళ ముందులు ఉండేది మనకు అభివృద్ధి ఎంత కనబడుతుంది. ట్విన్ సిటీలో 3 మెడికల్ పెద్ద పెద్ద హాస్పిటల్ కడుతుండు, వరంగల్ పెద్ద హాస్పిటల్ కడుతుండు. ఆయన చేసిన ప్రతిదీ జనాలకే పెట్టిండు. ఇప్పుడు ఏంది రైతు బంధు 70,000 కోట్లు రైతులకే ఇచ్చిండు. ఆయన సొంతంగా కట్టుకుని నువ్వు చేసినావు కదా, సర్వేలు చేసినావు, ఎంక్వైరీ చేసినావు, ఏం చేసినావు. నీకు చేతన అయితే కేసులుంటే మాఫీ చేయి, లేకపోతే ఎంక్వైరీ చేసి ఈ బొక్కల లోట పీసు 40 కోట్లు అయింది. అది కేటీఆర్ మీద పెట్టింది. ఈ ఫార్ములా అదేంది ఈ కర్రెస్. ఆయన బ్రాండ్ ఇమేజ్ పెట్టే పనులు ఆయన చేస్తుంటే ఏదో ఎట్టాగేది మనకు అధికారం వచ్చింది దాని మీద ఏంది అది కక్ష సాధింపు చేద్దామన్నది లొట్ట పీసు కేసు తప్పితే అలా అసలు ఇంత పసలేని కేసు అది. హైదరాబాద్ డెవలప్ కనబడుతుంది భయ్యా. ఒకసారి హైదరాబాద్ వెళ్ళి చూసుకోండి. ఆడ ఫ్లైఓవర్లు అవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి, ఏం చేయాలి, గతంలో ఉండేది, ఇప్పుడు కొన్ని వచ్చిన 10 ఏళ్ళ తర్వాత తీసుకుపోయాలి హైదరాబాద్ పెట్టండి. ఏముంది ఇక్కడ రాగరాకు ఛాన్స్ వచ్చింది, నువ్వు దాన్ని డెవలప్ చేసుకుని నీకు సరే అట్నోట తంతే ఏదో బూరలు బుట్టలు పడ్డట్టు ముఖ్యమంత్రి అయినావు. నీకు 5 ఏళ్ళ అవకాశం ఉంది, నీ వల్ల మంచి పని చేయి. కానీ నువ్వు అన్ని కక్ష సాధింపులు, మెయిన్ ఊళ్ళలో బోకర్ మాటలు చెప్పుకుని మోటార్ మాట జనాలన్నీ గమనిస్తూనే ఉంటారు. నీ ఇష్టం. ఇప్పుడు గతంలో భారీ మెజార్టీతో కలిసిన వాళ్ళు కూడా తీసి నిలబడితే 11-20 వచ్చినాయి. నీ కర్మగాలు ఎట్నో 63 తెచ్చుకుని గెలిపించుకున్నావు. ఈ 5 ఏళ్ళు మంచి నీకు అవకాశం ఉంది, మంచి పనులు చెయ్యి. అట కాకుండా నువ్వు ఇవాళ చేసిన పని 6 నెలల తర్వాత ఏదో నువ్వు కొత్తగా పెట్టినట్టు అవన్నీ వద్దు జోళ్ళు. నువ్వు నీ కొత్తగా పెట్టిన నీ ఏదైనా ఉంటే నీ 5 ఏళ్ళు నీ బ్రాండ్ క్రియేట్ చేసుకో, వాటికి నీ పేర్లు పెట్టుకో. ఆల్రెడీ వాళ్ళు చరిత్రలో చేసిన వాటిని నువ్వు మార్చి నువ్వు వాళ్ళ పీస్ ఆనందం పొందేది అదంతా చిల్లరెవరు. ఇంకోటి బ్రదర్, మనకి ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఎన్నికలు గతంలోనే అంటే గత సంవత్సరంలో జరగాలి, ఇప్పటికి కూడా జరగకపోవడానికి గల ఇప్పటికి కూడా ఇంకా ఎప్పుడు జరుపుతారు అన్నది కూడా వాళ్ళక్కడ క్లారిటీ లేకుండా పోయింది. ఏమనంటే వేసవికాలం అంటారు, తర్వాత అంటే మరి ఏ కాలం అంటారో మనకు అర్థం కాకుండా అయిపోయింది. దీని మీద ఏమంటారు? అదే గ్రామాలలో ఆల్రెడీ సంవత్సరం పాలన దాటి గ్రామాల పాలన అస్తవ్యస్తంగా తయారైంది. ఒక మామూలు ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా ఏమన్నట్టుగా తెలియక గ్రామాల జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ సీఎం మెయిన్ గోల్ ఏముందో చెప్పనా భయ్య, ఏది పైన రాహుల్ గాంధీ పోయినాక ఊళ్ళో సర్పంచులు ఉన్నా లేకపోయినా ఏం కాదు, కానీ నా సీటుకి ఎవడు వేసారు రాకూడదు, నాకు సీట్స్ కింద ఎవరికి మొసలు కదవద్దు.
నా సీటు కిందకి ఎవరికి అంత రానంత నేను ఏదైనా చేసుకుంటా, నాకు పైన ఆయన గెలిచిన ఇబ్బంది లేదు, ఊళ్ళో సర్పంచ్లో నాకు పని లేదు, నా సీట్ అయితే నాకు 5 ఏళ్ళ నిమ్మలు ఉంటే 5 ఏళ్ళు నేను సీఎంగా చేసిన అని చెప్పడం నాకు ఈ రికార్డు ఉంటే చాలు అనుకుంటుండే ఆయన. సంవత్సరం గడిచిపోయింది, ఊళ్ళో ఎక్కడెక్కడ పాలన అస్తవ్యస్తంగా ఉంది, ఒక మురికాలు సక్రమంగా లేదు, ఒక కరెంటు బల్బులు కరెంటు వ్యవస్థ సరిగ్గా లేదు, ఆ రైతు బంధు గురించి కళ్యాణ లక్ష్మి గురించి వీటి గురించి అడిగేవారు లేదు. నీకు వచ్చిన నొప్పి ఏందన్నా, నువ్వు వేసే సీట్లు ఖాళీ ఉంటే ఎప్పుడే ఫిల్అప్ చేయి, నీకు వచ్చే ఖర్చు ఏంది? ఇప్పుడు సరే నీ పార్టీ వాళ్ళు ఎంతోమంది కార్యకర్తలు నేను నమ్ముకొని ఉన్నారు, సంవత్సరం నుంచి ఎప్పుడు వేస్తాడు నువ్వు ఊళ్ళో ఒక్కొక్కరు జనాలు కార్చుకొని కూర్చున్నారు, నువ్వు అంత సాగదీయాల్సిన అవసరం ఉంది. నువ్వు టక్కున పెట్టేస్తే అయిపోద్ది, ఎవడి పని వాడు చూసుకుంటారు, గెలిచినోడు వెళ్తాడు, గెలిచినోడు వాడి పని వాడు చూసుకుంటాడు. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత నువ్వు దానికి ఏదో చిల్లర వారంగా ఏదో నా సీట్ కిందకి ఎవరు అన్నతో కూడా మిగతా ఎటుపోయినా నాకు సంబంధం లేదని మాట్లాడడం చాలా తప్పది. ఇప్పటికే చాలా ల్యాగ్ చేసినావు, సంవత్సరం గడిచిపోయింది, సంవత్సరంన్నర అవుతుంది, ఇంకా 6 నెలలు అంటావా 3 నెలలు అంటావా? నువ్వు ఇప్పుడు వచ్చే నెల ఫిబ్రవరి కాదంటే మార్చి కాదు ఏప్రిల్ కాదు, మళ్ళీ వానకాలం వస్తుంది, వానకాలం మళ్ళీ ఎవరి సీజన్ ఉంటుంది. ఆల్రెడీ సంవత్సరం రైతు బంధు ఎగ్గొట్టినావు, మళ్ళీ నువ్వు ఇది చేసి లాస్ట్లోపు మళ్ళీ నీకు వానకాలం రైతు బంధు సీజన్ వచ్చేస్తుంది, అది పోయింది. రుణమాఫీ అన్నావు 30,000 కోట్లు అంటే నువ్వు 20,000 కోట్లు చేసి ఇంకా 10,000 కోట్లు ఇవ్వాలి, రేపిస్తాను 5,000 గడుపుతున్నావు. అబద్ధాలతో ఎక్కువ కాలం ప్రజల్ని మోసం చేయలేరు, జనాలు అన్ని గమనిస్తూ ఉంటారు, జనాలకు చైతన్యం వచ్చింది, టైం వచ్చినప్పుడు దెబ్బ గట్టి కొడతారు, తీసుకొస్తే నెల మీద కూర్చుంటారు, జాగ్రత్త. ఇప్పటికన్నా రియాలిటీలోకి వచ్చి జనాలు కామన్ జనాలు ఏం ఆలోచిస్తారని చేసుకొని నువ్వు దానికి తగ్గట్టుగా పాలన చేస్తే 5 ఏళ్ళు ఉంటావు, ఇంకా పైన 5 ఏళ్ళు ఉంటావు. జాగ్రత్త రేవంత్ రెడ్డి అన్న.